వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మనం రెగ్యులర్గా ఎంసెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఫిజిక్స్లో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ అనేటువంటి కాన్సెప్ట్ మీద మనం ఎంసెట్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసుకున్నాం. సో ఇందులో మేజర్గా అడిగేటువంటిది ఏంటంటే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అనమాట. ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఒకసారి చెప్పిన తర్వాత సబ్జెక్ట్ లోకి వెళ్తాం, క్వశ్చన్స్ లోకి వెళ్దాం. వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది అడుగుతాడు. అసలు సెంటర్ ఆఫ్ మాస్ వచ్చేసరికి ఫార్ములా సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్ టు హియర్ టూ మాసెస్ ఉన్నాయి, m1 m2, టూ పార్టికల్స్ ఉంటాయి కనుక సో దట్ ఈస్ సెంటర్ ఆఫ్ మాస్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై m1 ఇంటూ x1 ప్లస్ m2 ఇంటూ x2 బై m1 ప్లస్ m2 ఇది సెంటర్ ఆఫ్ మాస్ అంటే m1 m2 ఆర్ ద మాసెస్ ఆఫ్ ద టూ పార్టికల్స్. సపోజ్ ఇది ఒక పార్టికల్, ఇది ఒక పార్టికల్, దీని యొక్క మాస్ m1, దీని మాస్ m2. ఈ టూ పార్టికల్స్ డిఫరెంట్ డైరెక్షన్ లో కానీ సేమ్ డైరెక్షన్ లో కానీ ఆపోజిట్ డైరెక్షన్ లో కానీ ట్రావెల్ అవుతూ ఉంటే ఇక్కడ m1 నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఉన్నటువంటి డిస్టెన్స్ x1, m2 నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఉన్నటువంటి డిస్టెన్స్ x2 అనమాట. సో టోటల్ గా సెంటర్ ఆఫ్ మాస్ ఈ యొక్క బాడీస్ కి ఏ డిస్టెన్స్ లో మూవ్ అవుతుందంటే ఈ యొక్క రిలేషన్ బేస్ చేసుకుని m1 ఇంటూ x1 ప్లస్ m2 ఇంటూ x2 బై m1 ప్లస్ m2. ఇన్ ద సిమిలర్ వే ఈ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ యొక్క వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. వెలాసిటీ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ అప్పుడు ఏమవుతుంది అంటే డిస్టెన్స్ లతో పని లేదు, జస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద మాస్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ పార్టికల్ m1 v1 ప్లస్ m2 v2 బై m1 v1 ప్లస్ m2 v2 బై m1 ప్లస్ m2 అనమాట, m1 ప్లస్ m2. సో with the help of this relation we can find out the center of mass అనమాట. సో ఈ టూ రిలేషన్స్ గుర్తుపెట్టుకుని ఈ రోజు మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం ప్రీవియస్ పేపర్ లో అడిగినటువంటి క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇది May 18, 2023 లో అడిగినటువంటి ఎంసెట్ క్వశ్చన్. సో ఫస్ట్ కమింగ్ టు థియరిటికల్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రిగార్డింగ్ సెంటర్ ఆఫ్ మాస్ కి సంబంధించి ఈజ్ నాట్ ట్రూ. ఓకే, నాట్ ట్రూ. మీరు ఎగ్జామ్ లో కూడా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్వశ్చన్స్ లో ఈజ్ నాట్ ట్రూ అంటాడు, ఈజ్ ట్రూ అంటాడు. అంటే మీరు ఫ్లోలో కరెక్ట్ది కానిది ఏది, రైట్ అయినది ఏది అనేది కొంచెం డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ నాట్ ట్రూ అంటే ఈ ఉన్నటువంటి 4 స్టేట్మెంట్స్ లో కరెక్ట్ కాని స్టేట్మెంట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో కమింగ్ టు ద ఫస్ట్ స్టేట్మెంట్, ఫర్ టూ పార్టికల్స్ ఆఫ్ ఈక్వల్ మాస్, ఓకే, దట్ మీన్స్ m1 ఈక్వల్ టు m2, the center of mass lies exactly midway between them for two particles of equal masses. అంటే దీని మాస్ m, సెకండ్ పార్టికల్ యొక్క మాస్ కూడా m. ఓకే, ద సెంటర్ ఆఫ్ మాస్ లైస్ ఎగ్జాక్ట్లీ మిడ్వే బిట్వీన్ దెమ్. ఓకే, సేమ్ మాస్ ఉంటే దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్ గా మిడిల్ పాయింట్ లోనే ఉంటుంది. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇది కరెక్టే, నో ప్రాబ్లం. నెక్స్ట్, ఫర్ త్రీ నాన్ లీనియర్ పార్టికల్స్ ఇక్కడ చూడండి, ఈ టూ పార్టికల్స్ లీనియర్ అనమాట, అంటే సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ విల్ బి ద సేమ్. ఫర్ త్రీ నాన్ లీనియర్ పార్టికల్స్ అంటే సపోజ్ ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, ఇక్కడ ఒక పార్టికల్ ఉంది. ఓకే, మూడు కూడా ఒకే లైన్ మీద లేదు. ఓకే, నాన్ లీనియర్ పార్టికల్స్ ఆఫ్ ఈక్వల్ మాస్ అంటే మాసెస్ సేమ్ m m m, ఇలా 3 పార్టికల్స్ ఉన్నాయి. ద సెంటర్ ఆఫ్ మాస్, దీనికి ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేయాలి. మాస్ కోయిన్సైడ్ విత్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పార్టికల్స్. అంటే వీటిని లైన్ గనక జాయిన్ చేస్తే ఇది ఇప్పుడు ఒక ట్రయాంగులర్ షేప్ లో ఉంది. సో దీని యొక్క సెంట్రాయిడ్ ఏమవుతుంది అంటే ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ కి ఈక్వల్ అన్నాడు. ఫర్ త్రీ నాన్ లీనియర్ పార్టికల్స్ ఆఫ్ ఈక్వల్ మాస్, ద సెంటర్ ఆఫ్ మాస్ coincide with the centroid of triangle formed by the particles. So ఇది కరెక్టే, స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ వన్. నెక్స్ట్, వెన్ ద టోటల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆన్ ద సిస్టమ్, సపోజ్ ఇదొక పార్టికల్, ఇదొక సిస్టమ్ లాగా ఉంది. దీని మీద టోటల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి ద జీరో. ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చేసరికి జీరో అయితే
ద వెలాసిటీ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ velocity of the center of mass of the system remains constant. ఇప్పుడు చూడండి, ఈ సిస్టమ్ మీద ఫోర్స్ యాక్ట్ అయింది అనుకోండి. ఫోర్స్ యాక్ట్ అయితే ఏమైంది అంటే సెంటర్ ఆఫ్ మాస్ వేరియేషన్ వస్తుంది. నీకు ఫోర్స్ ఏమి యాక్ట్ అవ్వలేదు అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది జీరో. అప్పుడు ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ మాస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటది. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ దెన్ ద సెంటర్ ఆఫ్ మాస్ విల్ బి ద కాన్స్టెంట్. ఓకే, దట్ ఈస్ ఆల్సో ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ వన్, for two particles of different masses, two particles of different masses అంటే m1 ఉంది, ఇది m2 ఉంది. The center of mass of the particles is nearer to the particles of lesser mass, nearer to the particles of lesser mass. అంటే సపోజ్ ఇది ఒక 10 గ్రామ్స్ ఉంది, ఇది 20 గ్రామ్స్ ఉంది. సెంటర్ ఆఫ్ మాస్ దేని వైపు ఉంటుంది? నియరర్ టు ద లెస్ మాస్ అంటే దీని వైపు ఉంటుందా అంటే 10 గ్రామ్స్ కు దగ్గరలో ఉంటుందా, 20 గ్రామ్స్ కు దగ్గరలో ఉంటుందా? సెంటర్ ఆఫ్ మాస్ అనేది 20 గ్రామ్స్ కి దగ్గరలో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? నియరర్ టు ద పార్టికల్ ఆఫ్ లెస్సర్ మాస్ అన్నాడు. లెస్సర్ మాస్ కాదు ఇది, ఇది యాక్చువల్ గా హయ్యర్ మాస్. హయ్యర్ మాస్ పార్టికల్ వైపే సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మాస్ ఎటువైపు ఉంటే అటే సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎక్కువ యాక్ట్ అవుతుంది జరుగుతుంది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. Present for two particles of different masses, 10 grams to 20 grams, the center of mass of the particle is nearer to the particle of lesser mass. Kaadu, nearer to the particle of higher mass anamata. So the wrong statement is this one. So the option is D is the correct. ఇది 2023లో అడిగినటువంటి ప్రాబ్లం క్వశ్చన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు వన్ మోర్ ప్రాబ్లం. దీనికంటే ముందు ఇంకొక ప్రాబ్లం ఈజీ, ఈ మోడల్లో అయితే బెటర్. ఫస్ట్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. టూ పార్టికల్స్ ఆఫ్ మాసెస్, టూ పార్టికల్స్ ఆఫ్ మాసెస్ అంటే రెండు పార్టికల్స్ ఉన్నాయండి, m1 m2, టూ పార్టికల్స్ ఉన్నాయి. సో కాబట్టి m1 ఈక్వల్ టు 1 గ్రామ్ ఇచ్చాడు, నెక్స్ట్ m2 ఈక్వల్ టు 2 గ్రామ్స్ ఇచ్చాడు. ఓకే, మూవ్స్ టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే ఒకవైపు ఇలా ఇది ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, ఇది ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అంటే రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. m1 ఏమో ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, m2 ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అదే టూ పార్టికల్స్ ఆఫ్ మాసెస్ 1 గ్రామ్ అండ్ 2 గ్రామ్స్ మూవ్స్ టువర్డ్స్ ఈచ్ అదర్, మూవ్స్ టువర్డ్స్ ఈచ్ అదర్ విత్ వెలాసిటీస్, దాని కరస్పాండింగ్ వెలాసిటీస్ v1 ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ అండ్ v2 ఈక్వల్ టు 20 మీటర్ పర్ సెకండ్, 20 మీటర్ పర్ సెకండ్ రెస్పెక్టివ్లీ. అంటే m1 యొక్క వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్, m2 వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్. ద వెలాసిటీ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్, వెలాసిటీ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్, velocity of the center of mass equal to velocity of the center of mass equal to what is the relation? m1 v1 plus m2 v2 by m1 plus m2, m1 plus m2. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి ఒక వెలాసిటీని ఈ రెండిట్లో ఏదైనా కానీ ఒక వెలాసిటీని నెగిటివ్ గా తీసుకోవచ్చు. సో m1 is 1 gram, 1 into 10 that is -10. You have to take that mass is taken as the minus. So here so it is -1 into 10 plus m2. m2 is 2 grams. Velocity of the second body is 20 meter per second by m1 plus m2. m1 is 1 plus that is 2 grams. So in this way. So then it is simplify that -10 plus 220 is 40 by 3. That means 30 by 3. That means 10 meter per second. 10 meter per second. Very simple problem, direct substitution. Please remember when the masses are acting towards each other, opposite అన్నప్పుడు ఒక బాడీ యొక్క వెలాసిటీ మాస్ ని నెగిటివ్ గా తీసుకోండి. So then that value 10 meter per second. So this value is 10 meter per second. So it is the right answer. ఇది ఏప్రిల్ మే 2023లో అడిగినటువంటి క్వశ్చన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ప్రాబ్లం. సింపుల్ అనదర్ మోడల్. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ 10 grams, particle of mass 10 grams.
మూవింగ్ టువర్డ్స్ ఈస్ట్. ఇలా డైరెక్షన్స్ ఇచ్చాడు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. కాబట్టి దీనికి మీరు సింపుల్ రిలేషన్ ఏంటి అంటే ఇక్కడ ఇలా డైరెక్షన్స్ అనేది డ్రా చేసుకోండి. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఇది చదివితే ఇలా NEWS, న్యూస్. న్యూస్ అనేది వస్తాయి. డైరెక్షన్స్ మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. న్యూస్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఓకే, రైట్. ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఇది వచ్చిందా రాలేదా? సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ న్యూస్, NEWS, న్యూస్ అంటే వార్తలు, 4 దిక్కులా ఉండేటువంటి న్యూస్ అన్నమాట. NEWS, ఇలా సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏ పార్టికల్ ఆఫ్ మాస్ M, మాస్ 10 గ్రామ్స్ ఇచ్చాడు. మూవింగ్ టువర్డ్స్ ఈస్ట్ అంటే ఈ డైరెక్షన్ లో మూవ్ అయింది. 10 గ్రామ్స్ అనేది ఈ డైరెక్షన్ లో, ఈస్ట్ డైరెక్షన్ లో మూవ్ అయింది. నెక్స్ట్, విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్. దీని కరస్పాండింగ్ వెలాసిటీ వచ్చేసరికి 10 మీటర్ పర్ సెకండ్. అండ్ అనదర్ పార్టికల్ ఆఫ్ మాస్ 15 గ్రామ్స్. దట్ మీన్స్ అనదర్, ఇది M1 అనుకుంటే ఇది M2 అయింది. M2 ఈక్వల్ టు 15 గ్రామ్స్ అనమాట. M2 ఈక్వల్ టు 15 grams. Next, coming to moving 15 grams is moving towards నార్త్ వైపు. ఈ 15 గ్రామ్స్ ఎటువైపు యాక్ట్ అవుతుంది అంటే నార్త్ వైపుకి యాక్ట్ అవుతుంది. నార్త్ డైరెక్షన్ లో, ఇక్కడ నుంచి ఒకటేమో ఈస్ట్ డైరెక్షన్ లో మూవ్ అయింది, ఇంకొకటి నార్త్ డైరెక్షన్ లో మూవ్ అయింది. ఓకే, టువర్డ్స్ నార్త్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 5 మీటర్ పర్ సెకండ్. సో ఇట్స్ వెలాసిటీ V2 ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్. అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్, ఇలాంటి ఇక్కడ దీని సెంటర్ ఆఫ్ మాస్. సో అసలు ఇప్పుడు ఈ రెండు మాసెస్ కూడా పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. ఇదేమో ఈస్ట్ వైపు మూవ్ అవుతుంది, ఇంకోటేమో నార్త్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. దీనికి ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్ గా మిడిల్ లో మూవ్ అవుతుంది అనమాట. ఎలా అంటే నేను మీకు కలర్ డిఫరెన్స్ చూపిస్తాను. Okay, now coming to this, the center of mass is acting in the middle of the system. ఈ యొక్క మిడిల్ లో యాక్ట్ అవుతుంది. అంటే మిడిల్ అంటే 90 degrees లో హాఫ్ యాంగిల్ వచ్చేసరికి 45 degrees. ఓకే, ఇది వెలాసిటీ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి వచ్చేసరికి మీరు ఏం చేయాలి అంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ కి సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్ టు M1V1 cos θ1. What is the θ1? θ1 is the angle between the center of mass and the each force. Okay, M1V1 cos θ1 plus M2 V2 sin θ1 by M1 plus M2 సో ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. M1 అంటే ఎంత? 10 గ్రామ్స్. వెలాసిటీ V1 ఎంత? 10 మీటర్ పర్ సెకండ్. కాస్ θ1 దట్ ఈస్ 45 degrees. నెక్స్ట్ కమింగ్ టు M2కి వచ్చేసరికి 15 గ్రామ్స్ ఇంటూ V2. వెలాసిటీ ఆఫ్ ద సెకండ్ పార్టికల్ ఈస్ 5 మీటర్ పర్ సెకండ్ ఇంటూ sin θ1, sin 45 degrees. Next, coming to the masses M1 plus M2, that means 10 plus 15 grams. 10 plus 15 grams. So దీన్ని సింప్లిఫై చేసుకోండి. So here 10 into 10, 100, cos 45 means 1/√2 plus 15 into 5, that is 75, into sin 45, that is 1/√2. ఈ cos 45 sin 45 ఎలా గుర్తుపెట్టుకోవాలని మన ఛానల్లోనే ట్రిగ్నామెట్రిక్ షార్ట్ కట్స్ అని ఒక వీడియో చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఎలాగో క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది సింప్లిఫికేషన్ అవుతుంది. 10 plus 15 వచ్చేసరికి 25. సో నౌ కమింగ్ టు హియర్ 1/√2 ఈజ్ టేక్ అ కామన్ టర్మ్. సో హియర్ 100 1/√2. So 1/√2 common term, 100 plus 75. 100 plus 75 by 25. So by the simplification, 1/√2 into 175 by 25. 175 by 25.
సో 25 175 లో 7 by root 2. What is the value of 7 by root 2? Root 2 is 1.414. So by the simplification, we get 4.94 meter per second. So it is the velocity of center of mass. So what is the option? 4.94 meter per second. 4.94 బదులు ఇక్కడ 5 meter per second. So it is the correct answer. So that is the correct answer. సో ఈ విధంగా మీరు ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఇది మీకు 2023లో అడిగినటువంటి ప్రాబ్లం. ఇక్కడ ఏంటి అంటే డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ లో యాక్ట్ అవుతుంది కాబట్టి మీరు m1v1 cos θ1 ప్లస్ m2v2 sin θ1 బై m1 ప్లస్ m2 అనేటువంటి రిలేషన్ అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ప్రాబ్లం, అనదర్ మోడల్, సేమ్ అప్లికేషన్ మీద. ఇక్కడ చూడండి, two particles of masses 5 grams. Two particles m1 equal to 5 grams, m2 equal to 3 grams. ఇక్కడ చూడండి, మీరు ఇందాక చెప్పిన లాజిక్, సెంటర్ ఆఫ్ మాస్ అనేది హయ్యర్ బాడీ వైపు యాక్ట్ అవుతుందా, లోయర్ బాడీ వైపు యాక్ట్ అవుతుందా? హయ్యర్ మాసా, లోయర్ మాస్ వైపా? హయ్యర్ మాస్ వైపు యాక్ట్ అవుతుంది. అంటే సెంటర్ ఆఫ్ మాస్ అనేది 5 grams టువర్డ్స్ 5 grams యాక్ట్ అవుతుంది. ఓకే, 5 గ్రామ్ ఇక్కడ m1 ఉందండి, నెక్స్ట్ ఇక్కడ m2 ఉంది. ఓకే, దీస్ టూ ఆర్ సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ ఆఫ్, ఈ రెండింటి మిడిల్లో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 40 సెంటీమీటర్స్. దీని యొక్క డిస్టెన్స్ 40 సెంటీమీటర్స్. టూ పార్టికల్స్ ఆఫ్ మాసెస్ 5 grams and 3 grams are separated by a distance of 40 centimeters. Next, the center of mass of the system of these two forces. ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎటువైపు యాక్ట్ అవుతుంది? జనరల్ గా ఎటువైపు యాక్ట్ అవుతుంది? m1 అనేది 5 grams ఉంది, m1 5 grams ఉంది, నెక్స్ట్ m1 5 grams, m2 3 grams. ఓకే, ఇప్పుడు ఎటువైపు యాక్ట్ అవుతుందో చూడండి. లైస్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 15 centimeters ఫ్రమ్ 5 grams పార్టికల్, 25 centimeters ఫ్రమ్ 5 grams పార్టికల్. అంటే ఈ 5 grams పార్టికల్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ లో యాక్ట్ అవుతుంది? సపోజ్ ఈ డిస్టెన్స్ లో యాక్ట్ అవుతుంది అనుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు m2 కొన్నటువంటి డిస్టెన్స్ ని x అనుకుంటే, టోటల్ డిస్టెన్స్ ఇదేమవుతుంది? m1 నుంచి ఉన్నటువంటి డిస్టెన్స్ 40 మైనస్ x అవుతుంది. 40 మైనస్ x. సో ఇప్పుడు సేమ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్ టు m1 x1 ప్లస్ m2 x2 బై m1 ప్లస్ m2, m1 ప్లస్ m2. సో హియర్ m1 is 5 grams ఇంటూ x1 అంటే ఈ యొక్క డిస్టెన్స్ ఎంత? ఈ యొక్క డిస్టెన్స్, వాట్ ఈస్ ద డిస్టెన్స్? దట్ ఈస్ ఇక్కడ x ఈజ్ ఎస్యూమ్డ్ యాజ్ ద 0. x ని 0 అనుకుంటే, అంటే ఇక్కడ టువర్డ్స్ ద బాడీ కాబట్టి x 0 అనుకుంటే, సో హియర్ 40 మైనస్ x ప్లస్ m2 is హౌ మచ్? 3 grams. 3 into m2 is 3 into x2 is x అన్నమాట, బై m1 ప్లస్ m2 5 ప్లస్ 3 అండి. సో హియర్ ఈ యొక్క డిస్టెన్స్ యాక్చువల్గా ఏమవుతుంది? సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడ ఈ యొక్క బాడీ వైపు ఉన్నటువంటి యాక్ట్ అయ్యేటువంటి డిస్టెన్స్ 0 డిస్టెన్స్ లో ఉందని ఏం చేసుకుంటే x ఈక్వల్ టు 0. సో దెన్ 5 into 40 ప్లస్ 3 into 0 ప్లస్ 3 into 0 by 5 plus 3, that equal to 8. So then 540 here, 5 into 40. So then 200 by 8, and that equal to 25 centimeters. 25 centimeters towards the here, 25 centimeters from 5 grams of particle. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి డిస్టెన్స్ అది 25 centimeters ఫ్రమ్ 5 grams ఆఫ్ పార్టికల్. సో ఇవి దీని మీద ఈ యొక్క టాపిక్ మీద అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ గా అడిగినటువంటి క్వశ్చన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఆర్ కాంటాక్ట్ త్రూ దిస్ వాట్సాప్ నెంబర్. If you like this video, please share to your friends and subscribe our Brunda Engineering Academy channel. ఈ మన ఛానల్ మెయిన్ గా ఏంటి అంటే మీరు ఓన్ గా ప్రిపేర్ అవుతా ఉన్నా, నెక్స్ట్
మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ మీద ఒక అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ.